ధ్యానం అంటే ఏమిటి? కొందరు చెబుతారు మనసుని నిశ్శబ్దం చేయడమని, ఇంకొందరంటారు దేవుణ్ణి కలుసుకోవడం, మరికొందరేమో ఒత్తిడిని తగ్గించుకోవడమని అంటారు. కానీ స్నేహితులారా, ధ్యానమంటే అంతకు మించిన ఒక అద్భుతమైన ప్రయాణం. ఇది కేవలం మనసుని ప్రశాంతం చేయడం కాదు, ఇది మన మనసు ఈ విశ్వంతో ఒక్కటయ్యే ఆ మాయాజాల క్షణం. ఊహించండి, ఒక క్షణం ఎక్కడ మీ ఆలోచనలు ఆగిపోతాయో, మీ ఊపిరి నిశ్శబ్దంగా మారుతుందో, అక్కడ మీరు ఒక అనంతమైన చైతన్యంలో మునిగిపోతారు. ఈ వీడియోలో మనం ఆ గొప్ప రహస్యాన్ని తెలుసుకోబోతున్నాం. యోగులు, ఋషులు అనుభవించిన ఆ మహా ధ్యాన రహస్యాన్ని. కొందరికి ధ్యానం క్షణాల్లోనే దైవానుభూతిని ఇస్తుంది, మరికొందరు సంవత్సరాలు ధ్యానం చేసినా ఆ అనుభవం రాదు. ఎందుకు? ఆ గూఢమైన సత్యమేమిటి? వేదాలు చెప్పిన ఆ నిశ్శబ్ద రహస్యం ఎక్కడ దాగి ఉంది? ఇవన్నీ ఈ వీడియోలో మనం ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. ధ్యానం, స్నేహితులారా, మనిషి కనుగొన్న మార్గం కాదు, ఇది భగవంతుడు మనిషిలోకి ప్రవేశించే ఒక ద్వారం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా మిస్ అవ్వకుండా చివరి వరకు చూసేయండి. అలాగే మీ సపోర్ట్ కోసం ఒక చిన్న లైక్ కొట్టేయండి, సరేనా? మొదట ధ్యానం ఎప్పుడు పుట్టిందో తెలుసుకుందాం. సృష్టి ఆరంభంలో శబ్దమే మొదటి పుట్టింది. ఆ శబ్దం కదలికకు రూపమిచ్చింది, కాలానికి ఆరంభమిచ్చింది. కానీ ఆ శబ్దం ఆగిన క్షణంలో నిశ్శబ్దం జన్మించింది. ఆ నిశ్శబ్దమే ధ్యానానికి మూలం. ఆ నిశ్శబ్దంలోనే ఈ సృష్టి విశ్రాంతి తీసుకుంది. దేవుడు తనలోకి మళ్లీ మునిగిపోయాడు. ఋషులు, మహర్షులు ఆ నిశ్శబ్దాన్ని మళ్లీ అనుభవించాలనే కోరికతో ఈ ధ్యానయాత్రను మొదలుపెట్టారు. వారు గ్రహించారు, శబ్దం సృష్టిని ప్రారంభిస్తుంది, కానీ నిశ్శబ్దం ఆ సృష్టిని నిలబెడుతుందని. ధ్యానమంటే కళ్ళు మూసుకోవడం కాదు, కళ్ళు మూసుకొని మన లోపల ఉన్న విశ్వాన్ని దర్శించడం. నీ ఊపిరి నిశ్శబ్దంగా మారినప్పుడు నీ ఆలోచనలు ఆగిపోతాయి. అప్పుడు నీవు నీలో ఉన్న శాశ్వత నిశ్శబ్దాన్ని వింటావు. అక్కడ మాటలు లేవు, కానీ ఒక చైతన్య ప్రవాహం ఉంది. అక్కడ కాలం ఆగిపోతుంది, కానీ జీవం మేల్కొంటుంది. ఆ క్షణంలో నీవు తెలుసుకుంటావు, నీవు శరీరం కాదు, నీవు మనసు కాదు, నీవు ఒక చైతన్యం. కానీ ఆ చైతన్యాన్ని తెలుసుకోవడం సరిపోదు, దాన్ని ప్రతి క్షణం అనుభవించాలి. ఆ అవగాహనను అనుభవంగా మార్చే మొదటి మార్గం నీ శరీరాన్ని ఈ భూమితో మేళవించడం. వేదాలు చెబుతాయి, మాతా భూమిః పుత్రోహం పృథివ్యాః అని. అంటే భూమి మన తల్లి, మన మామ సంతానం, మన ప్రాణం భూమి ప్రాణం నుంచి పుట్టింది. అందుకే ధ్యానంలో నేలపై కూర్చోమని చెబుతారు. ఎందుకంటే భూమి కేవలం నేల కాదు, అది ఒక జీవశక్తి. ఈ భూమి హృదయంలో నిశ్శబ్దంగా కొట్టుకునే ఒక చైతన్య నాదం ఉంది. ఆ నాదం నీ హృదయ స్పందనతో సమానంగా కదులుతుంది. నీవు నేలపై కూర్చున్నప్పుడు ఆ భూమి శక్తి నీలోకి ప్రవేశిస్తుంది. నీ కణాలు, నీ నాడులు, నీ ప్రాణం అన్నీ ఆ తరంగంతో కలిసిపోతాయి. అప్పుడు ఆ సూక్ష్మ కంపనం నీ వెన్నుముక దాకా పైకి ఎగిచిపోతుంది. నీ శరీరం ఒక మృదువైన గీతల్లా ఆ భూమి రథంలో నడవడం మొదలుపెడుతుంది. నీ మనసు ఆగిపోతుంది, నీ ఊపిరి లోతుగా మారుతుంది, నీ చైతన్యం భూమి నిశ్శబ్దంలో మునిగిపోతుంది. ధ్యానం అంటే కేవలం కళ్ళు మూసుకోవడం కాదు, ఈ భూమి గుండె చప్పుళ్లను వినడం. మనం ఈ భూమిపై పుట్టాం, ఈ భూమిపై జీవిస్తాం, చివరికి ఈ భూమాత ఒడిలోనే లయమవుతాం. ఈ నిజాన్ని గుర్తించిన క్షణంలో నీవు కేవలం ధ్యానం చేయడం కాదు, నీవు ఈ భూమితో ఏకమవుతావు. ఆ శక్తి నీ వెన్నుముక మార్గంలో పైకి ప్రయాణిస్తుంది. శరీరం స్థిరపైతే శక్తి జాగృతమవుతుందని ఒక సూత్రం చెబుతుంది. వెన్నుముక మధ్యలో సుషుమ్నా నాడి అనే ఒక గూఢ మార్గం ఉంది. అది కేవలం నాడి కాదు, అది భగవంతుడి శక్తి ప్రవహించే స్రవంతి. నీవు నిటారుగా కూర్చున్నప్పుడు భూమి నుంచి వచ్చే శక్తి ఆ మార్గంలో పైకి ఎగసిపోతుంది. అది మొదట మృదువైన వేడిలా, తరువాత ఒక కాంతిలా, చివరికి నిశ్శబ్ద తరంగంగా చైతన్యంలో కలిసిపోతుంది. ఈ ప్రయాణాన్ని యోగులు కుండలిని మేల్కొల్పు అంటారు. ఆ శక్తి నీ హృదయాన్ని తాకుతుంది, నీ గొంతును దాటి ఆజ్ఞాచక్రాన్ని మేల్కొల్పుతుంది, చివరికి సహస్రార చక్రంలో దివ్య కాంతిగా వికసిస్తుంది. ఆ క్షణంలో నీవు భూమి శక్తిని, ఆకాశ చైతన్యాన్ని ఒకేసారి అనుభవిస్తావు. ధ్యానం అంటే కేవలం కూర్చోవడం కాదు, భూమి నుంచి ఆకాశం వరకు నీ శక్తి ప్రయాణం.
ఆ శక్తి నీ ఊపిరిగా మారుతుంది. ఆ ఊపిరి కేవలం గాలి కాదు, అది నీలో ప్రవహించే దైవ చైతన్యం. శ్వాసే పరమజ్ఞానం అని యోగులు చెప్పారు. నీ ఊపిరిని నీ శరీరంలోని అంగుళములుగా దర్శించు. అది నీ జీవితానికి ప్రారంభమిచ్చింది, నీ ప్రాణానికి గతి ఇచ్చింది. అది నీవు ఆలోచించడానికి శక్తినిచ్చింది. కానీ చివరికి అదే నిన్ను వదిలేస్తే నీ శరీరం ఒక నిర్జీవ శవంగా మారుతుంది. గమనించడం మొదలుపెట్టినప్పుడు నీ మనసు ఆలోచనల వలయం నుంచి బయటకు వస్తుంది. ఆలోచనలు తగ్గినప్పుడు నీ లోపల నిశ్శబ్దం మొదలవుతుంది. ఆ నిశ్శబ్దం ఖాళీ కాదు, అదొక జీవం, ఒక అనంత స్థితి. ప్రతి ఊపిరి ఒక నాదంలా, ప్రతి నిశ్వాసం ఒక శాంతిలా అనిపిస్తుంది. ఆ నాదాన్ని విన్నవారే ఋషులు. వారు ఆ నిశ్శబ్దంలో తడబాటలయ్యారు. ప్రతి ఊపిరిని ఒక మంత్రంగా, ప్రతి నిశ్వాసాన్ని ఒక సమర్పణగా భావించారు. ఈ మహాధ్యాన రహస్యాన్ని మొదట అనుభవించిన వారు సామాన్యులు కాదు, వారు మహాయోగులు. వారి మనసు భూమిలా, వారి అవగాహన ఆకాశంలా ఉంది. వారు కళ్ళు మూసుకోలేదు, కళ్ళు తెరచి సృష్టిని చూశారు. ప్రతి శ్వాసలో భగవంతుడిని గుర్తించారు, శబ్దంలోని శాంతిని గ్రహించారు. ఆ స్థితిలో శరీరం నిశ్శబ్దమైంది, ఆలోచన ఆగిపోయింది, కానీ అవగాహన అంతటా విస్తరించింది. మనసు ఆగిన చోట చైతన్యం ప్రారంభమవుతుందని వారు గ్రహించారు. ఆ స్థితినే వారు మహాధ్యానం అన్నారు. అక్కడ నేను అనే భావన లేదు, కేవలం చైతన్యం మాత్రమే ఉంది. కానీ ఈ స్థితి సాధారణంగా ఎవరికీ సాధ్యం కాదు. ఎందుకంటే అది మనసును దాటి చైతన్యంలోకి ప్రవేశించే స్థితి. ఒక పర్వత శిఖరం లాంటిది. తపస్సు, నియమం, జాగృతి కలిసిన ఆ స్థితిని ఎక్కిన వారే సృష్టి రహస్యాన్ని అనుభవించారు. అక్కడ మౌనం మాటగా, శ్వాస ప్రార్థనగా, జీవం జ్ఞానంగా మాడుతుంది. ఈ స్థితి అందరికీ సాధ్యం కాదు కాబట్టి వేదాలు మనకు సామాన్యులకు చేరుకునే మార్గాలను చూపాయి. ధ్యానం ఒక్కటే కాదు, అనేక రూపాలు ఉన్నాయి. శాంతి ధ్యానం మనసుని నిశ్శబ్దం చేస్తుంది. ఆరోగ్య ధ్యానం శరీరాన్ని ప్రాణంతో నయం చేస్తుంది. సంపద ధ్యానం అబండెన్స్ ఫ్రీక్వెన్సీని మేల్కొల్పుతుంది. సంకల్ప ధ్యానం ఆలోచనలను సృష్టిగా మారుస్తుంది. చైతన్య ధ్యానం అవగాహనను దివ్యంగా మారుస్తుంది. ఈ ధ్యానాలు వేరువేరు దారులు, కానీ అన్నీ ఒకే గమ్యానికి తీసుకెళ్తాయి, మీలోని సత్యానికి. ఈ మార్గాలు యోగులకు మాత్రమే కాదు, మనలాంటి సాధారణ మనుషులకు కూడా సాధ్యమే. ఈ ధ్యానాలను అభ్యసిస్తే నీ ఆలోచన మారుతుంది, నీ శక్తి సమతుల్యమవుతుంది, నీ జీవితం కొత్త దిశలో సాగుతుంది. కాబట్టి స్నేహితులానా, ఈ మహాధ్యాన రహస్యాలను ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. సంపద ధ్యానం, శాంత ధ్యానం, ఆరోగ్య ధ్యానం, సంకల్ప ధ్యానం, చైతన్య ధ్యానం. ఇవన్నీ మీ జీవితంలో ఎలా చేయాలి, ఎలా అనుభవించాలో తదుపరి వీడియోలో వివరిస్తాను. మీరు మొదట ఏ ధ్యానం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఎక్కువ కామెంట్స్ వచ్చిన ధ్యానంపైనే మన తదుపరి వీడియో ఉంటుంది. ఈ మహాధ్యాన రహస్యం మీకు ఎలా అనిపించింది? ఇప్పటి వరకు లైక్ కొట్టకపోతే ఇప్పుడే ఒక పవర్ఫుల్ లైక్ కొట్టి నెక్స్ట్ వీడియోలో మరో ఆసక్తికరమైన టాపిక్తో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.